నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఎన్నో చారిత్రక బిల్లులకు వేదిక కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వక్ఫ్ బిల్లును రాబోయే పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమవుతున్న వేళ మరో 2 కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులో ఒకటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయితే మరొకటి యాంటీ అర్బన్ నక్సల్స్ బిల్లు కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది. అయితే మొదటి 2 బిల్లుల గురించి అందరికీ బాగా తెలుసు. కానీ యాంటీ అర్బన్ నక్సల్స్ బిల్లు గురించి ప్రజలకు ఎక్కువగా తెలియదు. బాహ్య ప్రపంచంలో దీని గురించి ఎక్కువగా చర్చ జరగలేదు. కేవలం అర్బన్ నక్సల్స్ గురించి మాత్రమే తెలుసు తప్ప వీరిని అడ్డుకోవడానికి ఎటువంటి బిల్లును కేంద్రం తీసుకువస్తుంది, అందులో ఉండే నిబంధనలేంటి అన్న విషయాల గురించి పెద్దగా తెలియదు. అందుకే దీని గురించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు తెలుగు జర్నలిజంలో నేషనలిస్ట్ హబ్ మరో అడుగు ముందుకు వేసి తొలి జాతీయవాద ఓటీటీ ప్లాట్ఫామ్ను మీ ముందుకు తీసుకువచ్చింది. ఇప్పుడే NH ప్రైమ్ ఓటీటీని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. అర్బన్ నక్సల్స్ పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దృష్టి సారించింది. 2026 కల్లా దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. అందుకు తగినట్లే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పష్టమైన ప్రకటన చేస్తున్నారు. ఆపరేషన్ ఖగార్ పేరుతో ఇప్పటికే అడవులో నక్సలిస్టులపై వేట కొనసాగిస్తున్నారు. డ్రోన్లను ఉపయోగించి అత్యాధునిక ఆయుధాలతో భద్రతా బలగాలను అడవులకు పంపిస్తున్నారు. ఈ ప్రక్రియ 2026 మార్చి కల్లా ముగుస్తుందని కేంద్ర ప్రభుత్వం బల్లగుద్ది మరీ చెబుతోంది. దేశాన్ని వామపక్ష ఉగ్రవాదం పట్టి పీడిస్తుంది కాబట్టి దీన్ని అంతం చేయాలన్న సంకల్పంతో ఉంది కేంద్ర ప్రభుత్వం. అదే సమయంలో అటు అర్బన్ నక్సలిజాన్ని కూడా అంతం చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ భావన. అర్బన్ నక్సల్స్ పదం ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. విద్యార్థులను నక్సలిజం వైపు ఉసిగొలిపే వారిని అర్బన్ నక్సల్స్ అని నిఘా వర్గాలంటున్నాయి. గతంలో ప్రొఫెసర్ కాసిం అరెస్టుతో తెలంగాణలోనూ అర్బన్ నక్సల్స్ ప్రకంపనలు మొదలయ్యాయి. అప్పట్లో దాదాపు 60 మందిపై UAPA చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఇందులో మావోయిస్టు స్టేట్ కమిటీ సభ్యులతో పాటు సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ విద్యార్థి విభాగం, చైతన్య మహిళా సమైక్య, డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ నేతలు ఉన్నారు. పట్టణాలు, నగరాల్లో ఉంటూ మావోయిస్టు రిక్రూట్మెంట్ షెల్టర్ ఇస్తున్నారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హత్య నేరం, బాంబు పేలుళ్ల ఆరోపణలతోనూ కొంతమంది అరెస్ట్ అయ్యారు. మొట్టమొదటిసారి భీమా కోరేగావ్ కేసులో అర్బన్ నక్సల్స్ పదం ప్రతిధ్వనించింది. వరవరరావు, వెర్నన్ గోన్యాల్విజ్, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్, గౌతమ్లను అరెస్టులతో మావోయిస్టుల అర్బన్ నెట్వర్క్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీకి పౌర హక్కుల నేతలు సహకరిస్తున్నారని, వీరి ద్వారా నగరాలు, పట్టణాల్లో విద్యార్థులను మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షిస్తున్నారని మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు భీమా కోరేగావ్ కేంద్రంగా ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో దేశవ్యాప్తంగా 10ల సంఖ్యలో ఈ కేసులో అరెస్టులు జరిగాయి. ఢిల్లీలో సాయిబాబు, హైదరాబాద్లో NGRI ఉద్యోగి నక్కా వెంకట్రావు, అక్కా చెల్లెలు అనూష, భవానీ, అన్నపూర్ణల అరెస్టులు జరిగాయి. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరపడాన్ని రాజ్యాంగం అంగీకరించదు. అది దేశద్రోహం అవుతుంది. అయితే ఈ పోరాటం అన్నది కేవలం తుపాకులు పట్టిన వారు మాత్రమే పాత్రధారులు అవుతారా అంటే వారిని తుపాకులు పట్టేలా ప్రోత్సహించిన వారు ఇందులో పాత్రధారులు అవుతారన్నది కేంద్రం భావన. పట్టణాల్లో జనజీవన స్రవంతిలోనే ఉంటూ తమ రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా ప్రజలను రెచ్చగొట్టడం, అల్లర్లకు ఉసిగొలపడం లాంటివి అర్బన్ నక్సల్స్ కిందకే వస్తాయి. పట్టణాల్లో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక సాయుధ పోరాటానికి మద్దతిచ్చేవారిని గత ప్రభుత్వాలు అరెస్టులు చేస్తూనే ఉన్నాయి. అరుణ్ ఫెరేరా, వేర్నస్ గోన్సాల్వెజ్, గౌతమ్, రోనా విల్సన్, వినాయక్ సేన్, జిఎన్ సాయిబాబా లాంటి వారంతా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ అయిన వారే. కానీ ఇప్పటి వరకు సాయుధ పోరాటాలను అణిచివేసేందుకు చట్టాలు ఉన్నాయి. కానీ అర్బన్ నక్సల్స్పై పోరాడేందుకు ఎటువంటి చట్టాలు లేవు. అందుకే వీరిని అరెస్టు చేసినా చట్ట ప్రకారం శిక్ష పడడం లేదు. ప్రొఫెసర్ కాసిం లాంటి వారు అరెస్ట్ అయిన 4 నెలలకి జైలు నుంచి బయటకు వస్తున్నారు. ఈ కారణంగా అర్బన్ నక్సల్స్కు వ్యతిరేకంగా బిల్లును తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ బిల్లు కొత్తదేమీ కాదు. జూన్ నెలలో మహారాష్ట్రలోని NDA ప్రభుత్వం ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం ఎవరైనా సాయుధ పోరాటానికి సహకరించినా, వారికి నిధులు సమకూర్చినా నేరమే. సాహిత్యం పేరుతో కానీ, పాటల రూపంలో కానీ విద్యార్థులను నక్సలిజం వైపు ఉసుగొల్పిన శిక్షార్హులు. అంతేకాదు, ఎవరికైనా నక్సలిస్టులతో సంబంధాలు ఉన్నా కూడా పోలీసులు వారిని విచారించే అవకాశం ఉంది. ప్రజా జీవితానికి భంగం కలిగించినా, జనజీవనంలో అశాంతి సృష్టించడానికి ప్రయత్నించినా శిక్షార్హులే. ఇది ఒక వ్యక్తిగా చేసినా లేక ప్రజా హక్కుల పేరిట ఏర్పడిన సంఘాల ద్వారా చేసినా కూడా అందరూ ఈ చట్టం కూడా నేరస్తులుగానే పరిగణించబడతారు. మహారాష్ట్ర స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ బిల్లులో 18 సెక్షన్లు ఉన్నాయి.
ఇది అర్బన్ నక్సల్స్ పై చర్యలు తీసుకునేందుకు భద్రతా సంస్థలకు అధికారం ఇస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేవలం రాజకీయ పార్టీలే కాకుండా నక్సల్ ఎలిమెంట్స్కు మద్దతిచ్చే స్వదేశీ విదేశీ సంస్థలు కూడా ఎన్డీఏ విజయాన్ని ఆపేందుకు అన్ని విధాలా ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. దీనిపై మోదీ కూడా తాజాగా స్పందించారు. భారతదేశం లోపల వెలుపల కొన్ని శక్తులు దేశాన్ని అస్థిరపరిచేందుకు, ప్రపంచంలో దేశంపై ప్రతికూల ఇమేజ్ను సృష్టించేందుకు అరాచకాలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న అర్బన్ నక్సల్స్ను గుర్తించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు. వారిపై ఐక్యంగా పోరాటం చేయాలని చెప్పారు. అడవులలో నక్సలిజం అరణ్యాలలో ముగుస్తున్న కొద్దీ అర్బన్ నక్సల్స్ కొత్త మోడల్ పుట్టుకొస్తుందన్నారు. అర్బన్ నక్సల్స్ను గుర్తించి వారి ముసుగును తొలగించాలని ప్రధాని మోదీ అన్నారు. ఏదైనా చట్టాన్ని తీసుకువచ్చే ముందు దాని గురించి మాట్లాడడం మోదీకి అలవాటు. తాజాగా ఏక్తా దివస్ రోజున అర్బన్ నక్సల్స్ గురించి మాట్లాడడం కూడా ఈ చట్టానికి సూచనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చట్టాన్ని గనక తీసుకొస్తే ఇప్పుడున్న అర్బన్ నక్సల్స్ కూడా అంతమయ్యే సమయం ఎంతో దూరంలో లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.